ముందడుగు వేయాలనుకున్న వారు సానుకూలంగానే ఉంటారు. వెనక్కి లాగే వారి మాటలను వినిపించుకోకూడదు. ఒక కప్ప గుంపు అడవిలో ప్రయాణిస్తూ వెళ్తుంది. అవన్నీ ఒక చోట నుండి మరో చోటికి వలస వెళ్తున్నాయి. తాము ఉన్న చోట కరువు రావడంతో ప్రాణాల మీద ఆశతో అలా పచ్చదనాన్ని నీటిని వెతుక్కుంటూ సాగుతున్నాయి. ఈలోపు లోతైన గుంత ఎదురొచ్చింది. అన్ని కప్పలు తప్పించుకున్నాయి. కానీ 2 కప్పలు మాత్రం చూడకుండా అందులో పడిపోయాయి. ఈ 2 లబోదిబోమంటూ ఎంతగానో ఏడిచాయి. గుంత లోతు కాస్త ఎక్కువగానే ఉంది. దీంతో ఆ 2 కప్పలకు తమ ప్రాణాన్ని ఎలాగైనా కాపాడుకోవాలనుకున్నాయి. గుంతలోంచి 2 కప్పలు బయటికి వచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేయసాగాయి. కింద నుంచి పైకి దూకుతూనే ఉన్నాయి. పైనుంచి కప్పలు మాత్రం వాటికి సాయం చేయకుండా, మీ వల్ల కాదు, మీరు లోతైన గుంతలోంచి బయటపడలేరు అని గంతులేస్తున్నాయి. మీరు మరణిస్తారు అనడం మొదలుపెట్టాయి. దీంతో ఆ 2 కప్పలు ఉన్న ఒక కప్పకి నిరాశ కమ్మేసింది. చుట్టూ ఉన్న కప్పలు చెబుతున్నట్లు తాను ఆ గుంతలోంచి రాలేనన్న నమ్మకం పెరిగిపోయింది. నిరాశ పెరిగిపోయింది. దీంతో గెంతడానికి కూడా దానికి ఆసక్తి అనిపించలేదు. గెంతి అలసిపోయింది. తప్పేమీ ఉపయోగం లేదనుకొని ప్రయత్నించకుండా అలాగే ఉండిపోయింది. గుంతలో ఉన్న మరొక కప్ప మాత్రం బయట నుంచి అరుస్తున్న కప్పల మాటలు పట్టించుకోకుండా ఎగురుతూనే ఉంది. చివరికి ఒక గెంతులో గుంత అంచు భాగాన్ని పట్టుకొని బయటకు వచ్చేసింది. లోపలున్న కప్ప మాత్రం తాను బయటికి రాలేనని అక్కడే ఉండిపోయింది. గుంతలోంచి బయటపడిన కప్ప చుట్టూ మిగతా కప్పలు చేరి, నువ్వు చాలా ధైర్యవంతురాలివి, మేము మీ ఇద్దరు బయటికి రాలేరని అనుకున్నాము, అయినా నువ్వు వచ్చావు, మేము ఒక పక్క రావడం కష్టమేనని అరుస్తూనే ఉన్నాము, అయినా నువ్వు సాహసం చేశావు, చాలా గ్రేట్ అని అన్నాయి. వారి మాటలకు ఈ కప్ప ఏమి స్పందించలేదు. చివరికి తెలిసిందేమిటంటే బతికి బయటపడిన కప్ప చెవిటిది. దానికి ఈ బయట ఉన్న కప్పల అరుపులు వినిపించలేదు. అవన్నీ కూడా తాను బయటకు వచ్చేందుకు ప్రోత్సహిస్తున్నాయి అనుకొని ఉత్సాహంతో ఉంది. అందుకే బయటికి వచ్చింది. కానీ లోపల ఉన్న కప్పకి చెవులు వినిపిస్తాయి. అది బయట కప్పల మాటలకు నిరాశ చెంది గుంతలోనే ఉండిపోయింది. ఈ కథలో నీతి ఒక్కటే, మనం మాట్లాడే మాటలు ఇతరుల జీవితాలపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. మీ నోటి నుంచి వచ్చే ఒక్కో మాటను ఆలోచించి మాట్లాడండి. అలాగే ఎదుటివారు ఏమి చెప్పినా గుడ్డిగా నమ్మకండి. మీ మీద మీరు నమ్మకంతో ముందుకు సాగండి. మిమ్మల్ని వెనక్కి లాగే వారి మాటలను పట్టించుకుంటే గుంతలో పడి కప్పలాగే అవుతుంది మీ పరిస్థితి కూడా.